హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్జిడి 2025 సంబంధించిన ఫిజికల్ సెంటర్స్ షెడ్యూల్ అవుట్ కావడం జరిగింది. సో ఈ షెడ్యూల్లో మనకి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది ఏమంటున్నారంటే, బ్రో అసలు నోటీసే రాలేదు, ఇంకా మీరు ఎలా చెప్తున్నారు, సో ఫేక్ నోటీస్ ఎలా చెప్తున్నారు అని చాలామంది అన్నారు. సో నేను ఏది ఏమైనా కానీ ఒకటికి 2-3 సార్లు తెలుసుకొని నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఫిజికల్ సెంటర్స్ షెడ్యూల్ అవుట్ కావడం జరిగింది. సో ఈ షెడ్యూల్లో మనకి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్స్ మనకి ఏపీ మరియు తెలంగాణలో ఎక్కడ ఉంటాయో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ చెప్పాను ఈ నోటీస్ గురించి. సో ఈ నోటీస్ నేను ఫస్ట్ స్టార్టింగ్ సో మనకి ఎలాంటి ఇప్పుడు అప్డేట్ లేదు, సో తెలుసుకొని చెప్తానని చెప్పాను. సో నేను సెకండ్ వీడియో చేయడం జరిగింది. సో ఈ నోటీస్ మనకి ఆల్మోస్ట్ రియలే అని చెప్పాను. సో పోయిన వీడియోలో ఏమన్నానంటే, మనకి ఆగస్టు 10 లేదా 13 లోపు ఎలాంటైనా అప్డేట్ వస్తే మనకి ఈ నోటీస్ నిజమే అవకాశం ఉంటుందని చెప్పాను. సో అదేవిధంగానే మనకి షెడ్యూల్ కూడా రావడం జరిగింది. సో మనకి టోటల్ 30 సెంటర్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అని చెప్పాను కదా. సో అలాట్మెంట్ చేయబడిన సెంటర్స్ ఇవి. చేయబడిన సెంటర్స్లో ఎంతమంది ఫిజికల్ని కండక్ట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి ఈవెంట్స్. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ హైదరాబాదు సిఎస్ఎఫ్ యూనిట్ పేల్ హైదరాబాద్. ఒక్కసారి జూమ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రామచంద్రపురం డిస్టిక్, సంగారెడ్డి, తెలంగాణ. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫిజికల్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పాను. సో మనకి ఇక్కడ చూసుకోండి ఎంతమంది ఫిజికల్కి వెళ్తున్నారు ఆ రోజు. సో టోటల్ ఎంతమంది ఫిజికల్కి వెళ్తున్నారు కూడా చూసేద్దాం. సో మనకి మేల్ వచ్చేసి 7,158 మంది మేల్ ఉన్నారు. ఫీమేల్ వచ్చేసి 794 మంది ఫీమేల్ ఉన్నారు. సో టోటల్గా మనకి 7,952 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. సో మనకి ఫిజికల్ వచ్చేసి 20/8/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి మనకి 28/08/2025. ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అయ్యి 28 లోపు క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో మనకి టోటల్ వచ్చేసి 8 days ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే బాయ్స్కి అంటే మేల్కి వచ్చేసి 20 నుంచి 27 వరకు, ఫీమేల్కి వచ్చేసి 1 day 28 ఒక రోజు ఉంటుంది. సో అదేవిధంగా మనం ఏపీ చూసుకుంటే సిఎస్ఎఫ్ విశాఖపట్నం. సో సెంటర్ కూడా చెప్పడం జరిగింది, సిఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం, స్టీల్ ప్రాజెక్ట్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫిజికల్ సెంటరు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎంతమంది వెళ్తున్నారో మేల్ చూసుకుంటే 7,153 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. ఫీమేల్ వచ్చేసి 812 మంది ఫిజికల్కి వెళ్తున్నారు. సో టోటల్ వచ్చేసి 7,965 మంది ఫిజికల్కి వెళ్తున్నారు, మేల్ ఫీమేల్. సో సేమ్ వీళ్ళకి కూడా 28/2025 నుంచి 28/08/2025 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 8 days. అదేవిధంగా బాయ్స్ చూసుకుంటే 7 days, గర్ల్స్ చూసుకుంటే 1 day. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో నేను చెప్పాను కదా, సో ఏది ఏమైనా కానీ మనకి అప్డేట్ వస్తే ఖచ్చితంగా మనకి ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుందని. సో ఎస్ఎస్సి ఏంటంటే సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది. ఏది ఏమైనా కానీ, ఏ నోటీస్ అయినా కానీ సడన్ సర్ప్రైజ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్, మనకి నోట్స్ వచ్చిందంటే మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 13 లేదా 15 నుంచి అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎవరికి ఉంటుందో, అంటే ఇప్పుడు 20 ఫిజికల్ ఉందంటే, సో ఆ 20 బిఫోర్ 5 days ముందు అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ 28 మీకు లాస్ట్ డే వచ్చి 21 లేదా 22కి ఫిజికల్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో చాలామంది ఏమన్నారంటే, ఫేక్ నోటీస్ మీరు చెప్తున్నారు, ఫేక్ అప్డేట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. సో ఫేక్ నోటీస్ అయినా రియల్ నోటీస్ అయినా కానీ ఫస్ట్ మీరు అలర్ట్ అవ్వాలని నేను ఏదైనా చెప్తాను. సో అలాట్మెంట్ లేని వాళ్ళకి, సో ఫస్ట్ ముందే జాగ్రత్త లేని వాళ్ళకి ఇది భయం ఉంటుంది. సో ఫిజికల్ కండక్ట్ చేశారని, సో ఫిజికల్ కండక్ట్ చేస్తున్నారు అని. ఎప్పటికైనా సో ఫిజికల్కి రెడీ ఉన్న వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉండవు, ఎలాంటి ఏముండదు. సో ఫిజికల్ ఎప్పుడైనా పెట్టని మేము కొడతాం అనే విధంగా డేర్నెస్ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పేది. సో నేనేమంటున్నానంటే, ఎప్పుడైనా కానీ ఫిజికల్ మీరు చేసే విధంగా ఉన్నారో లేదో ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి.
అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఇన్ టైంలో కొట్టకుంటుంటే, సో ఇన్ టైంలో రన్నింగ్ చేయలేకుంటే, సో మీరు మార్నింగ్, ఈవినింగ్ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో అదేవిధంగా కొద్దిగా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్ ఉంటుంది, సో చూసేయండి. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఆగస్టు 20 నుంచి స్టార్ట్ అయ్యే చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో నోటీస్ కూడా వస్తుంది. మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఆగస్టు 20 అని ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్. సో ఫిక్స్ అయిన మాత్రాన ఏమవ్వదు. సో మీకు రన్నింగ్ని ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి ఉన్న ఈ 2 వీక్స్. సో అందరికీ అర్థమైంది అని అనుకుంటాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ అడిగి తెలుసుకోగలరు. సో అందరు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.